నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మంచి ఉద్యోగం కలిగి ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలలో వెళ్లి ఉద్యోగాలు పోగొట్టుకుని అరెస్ట్ అయ్యి కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురవుతూ ఉన్నారు. కువైట్లో లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ మంచి ఉద్యోగం వచ్చి మంచి జీతం వస్తూ ఉన్నవారు కూడా లంచాలకు, అవినీతికి అలవాటు పడి తమ యొక్క ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఉద్యోగం విలువ ఉద్యోగం లేనివాడికి తెలుస్తూ ఉంది. అలాగే కువైట్లో ఎడారిలో కానీ లేకపోతే కువైట్లో ఎవరైతే బయట పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎంత కష్టాలు పడతారో. తాజాగా కువైట్లోని ఒక ప్రవాసుడు ప్రయాణ రిజర్వేషన్లలో ప్రత్యేకత కలిగిన ఒక కంపెనీలో అయితే పనిచేస్తూ ఉన్నాడు. పాస్పోర్ట్లు కానీ లేకపోతే విమాన టికెట్లు కానీ దానికి సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క ఏజెన్సీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రవాసుడు అతను పనిచేసే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బునైతే కాజేయడం జరిగింది. అతను 98,000 దినార్లనైతే ఆ యొక్క కంపెనీ నుంచి కొట్టేయడం జరిగింది, దొంగలించడం జరిగింది. అలాగే అతన్ని రెడీ హ్యాండర్ గా పట్టుకున్న తర్వాత డబ్బుపై వ్యామోహంతో నాకు సరైన ప్రవర్తన లేదని చెప్పేసి నేను గుడ్డివాడిగా అంధుడిగా ఇలా ఈ యొక్క డబ్బు వ్యామోహంలో పడి అవినీతికి పాల్పడానని చెప్పి దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ఆ యొక్క కంపెనీ యజమానిని అయితే కోరడం జరిగింది. నాకు డబ్బు ఆశ ఎక్కువగా ఉందని చెప్పేసి డబ్బు వ్యామోహంలో పడి ఏమి చేస్తున్నానో నాకు తెలియక ఇలా డబ్బునైతే దొంగిలించానని చెప్పేసి అలాగే ఒక కంపెనీ యజమాని మనం చూసుకుంటే ఈ యొక్క ప్రవాసుడు నమ్మకంగా చాలా ఏళ్ల నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడని చెప్పి కంపెనీ వ్యవహారాలన్నీ అతని చేతిలో పెట్టడం జరిగింది. అతని చేతిలో పెడితే అతను దాదాపు 98,000 దినార్లు అంటే 1,00,000 దినార్లు అయితే కాజేయడం జరిగింది. దీంతో ఆ యొక్క యజమాని అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసుల వల్ల మనం చూసుకుంటే ఇతర ప్రవాసుల పైన కూడా నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక యజమాని మనల్ని నమ్మి నమ్మకంగా మనకు ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.